హాయ్ కిడ్స్, వెల్కమ్ టు ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భూముల రాజేష్. ఒక వండర్ఫుల్ లెసన్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోతో. సో తప్పకుండా చూడండి. అదేంటంటే 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్లోని ఫస్ట్ చాప్టర్. ఏంటా ఫస్ట్ చాప్టర్? ఎస్, పీస్ అండ్ హార్మనీ, రైట్? It's a wonderful animated video I prepared for you. So I hope you'll definitely enjoy this. So what happened in this video, in this lesson? Let's see. Once upon a time, in a very thick forest, there lived many animals. So there lived many animals in a thick forest. దట్టమైన అడవిలో అనేక జంతువులు నివసిస్తూ ఉండేవాట. జంతువులతో పాటుగా బర్డ్స్, అలాగే స్నేక్స్ అండ్ ఆల్సో ఇన్సెక్ట్స్. సో బర్డ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్ ఎన్నో కూడా కలిసిమెలిసి ఉండేవి. దే ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. దే రోమ్డ్ అబౌట్ ద జంగిల్ అండ్ ప్లేడ్ టుగెదర్ ఇన్ ద ఓపెన్ ఫీల్డ్స్ విదౌట్ ఎనీ ఫియర్. సో ఆ అడవిలో ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఆటలాడుకుంటూ ఉండేవి. సో అలాంటి సందర్భంలో ఏం జరిగింది? ద పీకాక్స్ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ డాన్సెస్ బట్ అడ్మైర్డ్ ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ కుకూస్. సో పీకాక్స్ అంటే తెలుసు కదా? ఎస్, దే డాన్స్ వెరీ వెల్, వండర్ఫుల్లీ డాన్స్. అండ్ హియర్ దే డాన్స్డ్ వెరీ వెల్ and also admired the wonderful melodious songs of cuckoos. సో కుక్కూస్ అంటే కోకిలలు. కోకిలలు అద్భుతంగా పాడతాయి కదా, ఆ మెలోడియస్ సాంగ్స్ అంటాం వాటిని. మధురమైనటువంటి గీతాలు అద్భుతంగా పాడతాయి. సో తన అందాన్ని, తన డ్యాన్స్ని తను ఆ పీకాక్స్ మెచ్చుకుంటూనే ప్రౌడ్ ఆఫ్ దేర్ డాన్స్ అని అన్నాడు. సో చాలా గర్వంగా ఫీల్ అవుతూనే అట్ ద సేమ్ టైం తమ ఫ్రెండ్స్ అయినటువంటి కుక్కూస్ మెలోడియస్ సాంగ్స్ని అవి అడ్మైర్ చేస్తూ ఉండేవి. అడ్మైర్ చేయడం అంటే పొగడడం, ప్రశంసించడం. సో తనను తాను గర్వంగా ఫీల్ అవుతూ తన ఫ్రెండ్స్ యొక్క టాలెంట్ని అవి ఎంజాయ్ చేస్తూ ఉండేవి. అలాగే ది ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో ఎలిఫెంట్స్ ఏం చేస్తూ ఉండేవి? పూల్స్ లోపల ఫిష్ని, వాటి యొక్క స్విమ్మింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవి. అండ్ the pythons, which were blessed with long bodies, spoke well of the fine fur of the flat-footed rabbits. సో rabbits అంటే తెలుసు కదా? ఎస్, rabbits యొక్క ఫర్ని, సో వాటిని టచ్ చేస్తే మనం స్మూత్గా ఫీల్ అవుతాం. వాటిని చూస్తూ ఆ పైథాన్స్, యాక్చువల్లీ పైథాన్స్ హ్యావ్ వెరీ లాంగ్ బాడీస్. సో ఆ లాంగ్ బాడీస్ ఉన్న పైథాన్స్ ర్యాబిట్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవి, చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవి. ఇలా అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేటివి. ఇంకా ద టైనీ యాంట్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికిల్డ్ ద డార్క్ బఫెలోస్. సో బఫెలోస్ని టికిల్ చేస్తూ ఉండేవి, అంటే గిలిగింతలు పెడుతూ ఉండేవి. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఎ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. ఆ అడవిలో ఉండే ఓపెన్ ఫీల్డ్ లోపల, అంటే చెట్లు గిట్లా లేకుండా ఉండేటువంటి ఒక గ్రౌండ్ లాంటి ప్లేస్లో ఏం చేస్తూ ఉండేవి? మ్యూజికల్ ఈవినింగ్స్ని కండక్ట్ చేస్తూ ఉండేవి. సో ఆ మ్యూజికల్ ఈవినింగ్ లోపల ఏం జరుగుతూ ఉండేదంట? సి, ఎస్, ద ఎలిఫెంట్ అండ్ ద డీర్ డాన్స్డ్. సి హౌ దే ఆర్ బ్యూటిఫుల్లీ డాన్సింగ్. నెక్స్ట్, ద మైనాస్ అండ్ ప్యారెట్స్ సాంగ్. సింగ్ యొక్క పాస్ట్ ఫామ్ సాంగ్ అంటే పాడేవి. సో అద్భుతంగా పాడేవి ప్యారెట్స్ అండ్ మైనాస్. నెక్స్ట్, ద టైగర్ అండ్ బేర్ ఎగ్జిబిటెడ్ జిమ్నాస్టిక్స్. See how they are doing very hard work. And who are the guests for the program? They called the moon and his friends, the stars, to be the guest of honors at their మ్యూజికల్ ఈవినింగ్స్. సో గెస్ట్ ఆఫ్ ఆనర్స్, ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా మూన్స్ని, వాటి ఫ్రెండ్స్ అయినటువంటి స్టార్స్ని పిలుస్తూ ఉండేవాట.
Then what happened? One day jackal entered the forest. He was dirty, dangerous and cunning too. సో దాని క్యారెక్టర్ చెప్తున్నారు. He was dirty, dangerous and very cunning too. సో అది కన్నింగ్ నేచర్ కలిగి ఉన్నది, మోసం చేసేటువంటి గుణం కలిగి ఉన్నది. అలాంటి ఒక జాకెల్ వచ్చింది. జిత్తుల మరి నక్క అడవిలోకి వచ్చాక ఆ యానిమల్స్కి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. He told the elephants, "You are the biggest animal in the forest. Why do you want to play with the squirrels and the rabbits?" మొదలు పెట్టేసిందండి జిత్తుల మరి నక్క. సో ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పేదట, యు ఆర్ ద బిగ్గెస్ట్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. అంతే కదా మరి. సో బిగ్గెస్ట్ యానిమల్స్ అయినా నువ్వేం చేస్తున్నావు, వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ద స్క్విరల్స్ అండ్ ర్యాబిట్స్, స్మాల్ స్క్విరల్స్, ర్యాబిట్స్ ఆర్ దేర్. ఈ ఉడతలు కిందలతో మీరాడడం ఏంటి అని తన మైండ్ని పాయిజన్ చేసి పడేసింది. ఇంకా హీ పాయిజన్డ్ ద మైండ్స్ ఆఫ్ పీకాక్స్, సేయింగ్, పీకాక్స్ దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, యూ ఆర్ ద లవ్లీయెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్. వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్? సో యూ ఆర్ ద లవ్లీయెస్ట్ బర్డ్స్, అందమైనటువంటి పక్షులు కదా మీరు. వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్, మైనాస్ని మీరు మెచ్చుకోవడం ఏంటి అని ఆ విధంగా పాయిజన్ చేసి పడేసింది, విషయం తుల్యంగా మార్చి పడేసింది. ఇంకా ద జాకెల్ దెన్ అప్రోచ్డ్ ద డీర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. విస్పర్డ్, గుసగుసలాడింది. ఏమని? ద టైగర్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్ టు కిల్ దెమ్. మిమ్మల్ని చంపడానికి టైగర్ వెయిట్ చేస్తుంది అని చెప్పి ఆ డీర్ని భయపెట్టేశాయి. సో అలా జింకలు భయపడిపోయాయి. చూడండి, అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళి అది వాటి మధ్య డిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంది, కలిసిమెలిసి ఉన్నటువంటి వాటిని. అప్పటి నుంచి ఏమైంది, గ్రాడ్యువల్లీ ఆల్ ద యానిమల్స్ బిగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. Earlier they had lived together, slept together and roamed around the forest together. కలిసిమెలిసి ఆడుకునేవి, తిరిగేవి, జీవిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైంది, గ్రాడ్యువల్లీ, స్లోలీ, నాట్ ఆల్ ఎట్ సడన్, కొద్ది కొద్దిగా రోజు రోజు ఈ జిత్తుల మరి నక్క వచ్చిన తర్వాత వాటి మధ్య ఈ యూనిటీ అనేది లేకుండా పోయింది. అవి కలవకుండా విడివిడిగా ఒకటిని ఒకటి సస్పెక్ట్ చేయడం మొదలయ్యాయి. సస్పెక్ట్ చేయడం అంటే డౌట్ పడడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ఎస్, నౌ దే స్టార్టెడ్ టు పుట్ అప్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దేర్ ప్రాపర్టీస్. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దేర్ ఓన్ గ్రూప్. సో వాటి ఓన్ గ్రూప్తో కావచ్చు, అలాగే ఇండివిజువల్గా కావచ్చు తిరుగుతున్నాయి తప్ప కలిసిమెలిసి తిరగట్లేవు. అవన్నీ బౌండరీస్ని పెట్టుకున్నాయి. ఇగో ఇది నీది, ఇది నాది అని సరిహద్దులు పెట్టుకుంటున్నాయి, ఫెన్సెస్ పెట్టుకుంటున్నాయి, కంచెలు వేసుకుంటున్నాయి. సో అంతకుముందు కలిసి ఉన్నాయి, కాస్త ఇప్పుడు కంచెలు వేసుకొని స్వార్థంతో బతకడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఏం జరిగింది, నౌ ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకెల్ టు హంట్ ద స్మాలర్ యానిమల్స్. సీ, యానిమల్స్ అండ్ బర్డ్స్, స్మాలర్ యానిమల్స్ అండ్ birds. Now it was easy for the jackal to hunt the smaller animals and the birds. ఈజీగా కలిసి ఉన్నప్పుడు వాటిని ఏం చేయలేకపోయింది, విడిపోయాక వాటిని ఈజీగా హంటింగ్ చేస్తూ పోతా ఉంది. And when the smaller ones cried for help, no one came to help them. సో యూనిటీ స్ట్రెంత్ కదా, ఐకమత్యమే మహాబలం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే అవి చిన్న చిన్న జంతువుల్ని చంపడం మొదలుపెట్టిందో వాటిని హెల్ప్ కోసం అడిగినప్పుడు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి కుదరకుండా పోయింది. క్రమక్రమంగా ఏమైంది, వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిజపియర్డ్. డిజపియర్ అంటే మాయమైపోవడం. ఎలా మాయమైపోతున్నాయి, ఎస్, ఇది చంపుకుంటూ పోవడం వల్ల వాటి నెంబర్ తగ్గిపోతూ ఉంది. సో ద లిటిల్ వన్స్, చిన్న చిన్న కుందేలు కానీ ఇవన్నీ కూడా మాయమైపోతూ వస్తున్నాయి. The forest slept as the animals were afraid. There were no more musical evenings. చూడండి ఎలా మారిపోయిందో ఒక్కసారిగా వాతావరణం. అంతకుముందు హ్యాపీగా మ్యూజికల్ ఈవినింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటివి లేకుండా పోయింది. భయంగా గడుపుతున్నారు, సంతోషం అనేదే లేకుండా పోయింది. సో అలాంటప్పుడు ద మూన్ వాజ్ సాడ్, హీ క్రైడ్. సో గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినటువంటి మూన్స్, స్టార్స్ ఇప్పుడు దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్ and they cried even. ఏడ్చాయి, బాధపడ్డాయి.
The moon thought for a while and decided to come down among the animals and the birds as a sadhu. సో సాధుగా మారిపోయాడు, కిందికి వచ్చేసాడు, డిసైడ్ అయిపోయినాడు. As soon as the sadhu appeared in the forest, the animals and the birds approached him to narrate their tales of woe. They cried, sobbed, and blamed each other for disturbing the peace in the forest, and the sadhu listened to them. సో సాధుని చూడగానే అప్రోచ్ అయ్యాయి, వచ్చేసి చెప్తున్నాయి, ఏమంటున్నారు? నరేట్ దేర్ టైల్స్ ఆఫ్ వో అంటే బాధలు, తమ బాధలు చెప్పుకున్నాయి. దే క్రైడ్, ఏడ్చాయి. సాబ్డ్, విలపించాయి. అదేవిధంగా బ్లేమ్డ్ ఈచ్ అదర్, నువ్వంటే నువ్వు, నా వల్ల కాదు తన వల్లనే అంటూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నాయి. దేనికోసం? ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీయడానికి తనంటే తన కారణం అని చెప్పి చెప్పుకున్నాయి ఒకరినొకరు. ద సాధు లిజన్ టు దెమ్స్, ఆ సాధు విన్నాడు. తర్వాత ఏం చేశాడు? ద సాధు బ్రాట్ టుగెదర్ లయన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఎ కామన్ మీల్. చూడండి, ర్యాబిట్స్ని, లయన్స్ని కామన్ మీల్స్ అరేంజ్ చేశాడు. ఆ తర్వాత వాటి మధ్య మళ్ళీ యూనిటీని తీసుకురావడానికి ట్రై చేశాడు. ఇంకేం చేశాడు? He visited the python and the viper and had a long chat with them. So you know the meaning of chatting. సో ముచ్చట్లు చెప్పాడు వైపర్, అదేవిధంగా పైథాన్ తోటి, ఇవన్నీ కూడా స్నేక్స్, వీటితో మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగింది? He advised the eagle not to attack the little chicks that had lost their mother. ఇప్పటికే తమ తల్లిని కోల్పోయిన ఈ స్మాల్ చిక్స్ని నువ్వేం మాకు అటాక్ చేయక అని చెప్పి ఈగిల్స్ని అడ్వైస్ చేశాడు. ఇంకా ద సాధు అకంపనీడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బేర్ టు ద నియరెస్ట్ మార్కెట్. సో ఆ బేర్ అలాగే టైగర్తో కలిసి నియరెస్ట్ మార్కెట్కి కంపెనీ వెళ్ళాడు, తోడుగా వెళ్ళాడు. అకంపనీడ్, టు గో విత్ దెమ్. ఆ తర్వాత ఏం జరిగింది? He played with the bulbul, the owl and the monkeys. So bulbul, it's a name of a bird, and owl మీకు తెలుసు కదా, గుడ్ల గూబతో. అదేవిధంగా మంకీస్తో ఆడుకున్నాడట హ్యాపీగా. బట్ ద జాకల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ ద సాధు వాజ్ డూయింగ్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. ఏం చేస్తున్నాడు సాధు? వీళ్ళందరినీ కలిపేస్తున్నాడు. ఈ కలపడం అనేది తనకు నచ్చుతుందా? మరి నచ్చట్లేదు. He did not want the animals to live in peace and harmony. విధంగా ప్రశాంతంగా ఉండడం తనకి ఇష్టమా? మరి లేదే. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ అపార్చునిటీ టు అటాక్ ద సాధు. ఈ సాధుని అటాక్ చేస్తే అయిపోతుంది కదా, ఆ అపార్చునిటీ, ఆ అవకాశం, ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడడం మొదలుపెట్టింది. సో ఇదే విధంగా కలిసిమెలిసి ఉన్నటువంటి వాటిని విడగొట్టిన వాటిని మళ్ళీ సాధు కలపడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ఈ సాధుని అటాక్ చేయాల్సిందే అని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. One day, the animals, insects and birds held an emergency meeting, and they unanimously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. అవి గ్రహించాయి. So what did they realize? This jackal came to our forest and it diluted our minds, it poisoned our minds. So that's why we were departed, we were ununited. సో దీనివల్లనే మనం ఇలా అయ్యామని చెప్పి గ్రహించి ఏం చేసే, దే అప్రోచ్ ద సాధు అండ్ దే ప్లీడెడ్, తనను బ్రతిమిలాడే. ఏమని? యునానిమస్లీ. సో దే హ్యావ్ టేకెన్ వన్ డిసిజన్. వాట్ ఈస్ దట్? టు కిల్ ద జాకెల్. జాకెల్ని చంపేయమని చెప్పి, ఈ జాకెల్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యి, కాబట్టి సాధు ప్లీజ్ కిల్ ద జాకెల్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. మరి సాధు చంపేస్తాడా? చంపేస్తే సాధు ఎందుకు అవుతాడు ఆయన? కాబట్టి ఏం చేశాడు? I will not kill the jackal, but help you in a different way. సో చెప్పాడు. సో I won't kill the jackal, నేను చంపలేనని చెప్పాడు. బట్ I will definitely help you in another way, వేరే రకంగా సాయం చేస్తానని చెప్పాడు. When the sun went to sleep, so afternoon, in the evening time, the night time, what happened? The jackal came to the house of hens to take a few of them ఫర్ హిస్ సప్పర్. సో హెన్స్ దగ్గరికి వచ్చేసింది, వాటిని సప్పర్, నైట్ మీల్ ఇస్ కాల్డ్ సప్పర్. సో భోజనానికి అని చెప్పి వాటిని హెన్స్ని తీసుకుపోదామని చెప్పి వచ్చేసింది.
అప్పుడు ఏం జరిగింది? The sadhu who had been lodging nearby came out of the house and spoke to the jackal. Take me today for your meal. సో ఆ చిన్న హెన్స్ నీకేం సరిపోతాయి? టేక్ మీ అని అన్నాడు. ఫర్ యువర్ సప్పర్, ఫర్ యువర్ మీల్. టుడే ఐఎమ్ రెడీ టు బీ యువర్ ఫుడ్. సో హ్యావ్ మీ, నన్ను తినేసే అని చెప్పి అడిగాడు. సో దగ్గరలో ఉంటున్నటువంటి ఆ సాధు బయటకు వచ్చి చెప్పేసరికి ఆహా, దిస్ ఈస్ ద రైట్ ఛాన్స్. సో ఏం చేసింది అది? The jackal who had been waiting for this opportunity dragged the sadhu and ran into the jungle. He took the sadhu to a lonely place, tore him into pieces and ate him up. సో ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అది సో అక్కడి నుంచి డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది, లాక్కుంటూ వెళ్ళి లోన్లీ ప్లేస్ లోపల హీ టోర్ హిమ్, టియర్ అంటే చింపేయడం, మొత్తం అతన్ని చీల్చేసింది, మొత్తం చీల్చేసి ఏం చేసింది? ఏట్ హిమ్ అప్, తినేసింది. ఓ, the jackal had eaten our sadhu. The jackal killed our sadhu. What happened then? The animals were very sad, angry and disappointed with what had happened to the sadhu. సో బాధపడ్డాయి, కోపం వచ్చేసింది జాకిల్ పైన. డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింట్ అయిపోయాయి. అయ్యో సాధుకి ఏమైపోయింది? They were afraid that the hungry jackal would appear again the next day. సో మళ్ళీ వస్తుంది కదా జాకెల్. సో వచ్చి ఏం చేస్తుంది? దెన్ దే హర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్. ఇలా అనుకుంటున్నప్పుడు దే హర్డ్ ఏ స్ట్రేంజ్ నాయిస్, డిఫరెంట్, ఒక వింతైనటువంటి శబ్దం వినిపించింది. ఏంటా సౌండ్ అని చెప్పి ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ టు ద డిరెక్షన్. ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్ళిపోయాయి. వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్. దే సా ద స్టమక్ ఆఫ్ జాకెల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. ఇట్ కంటిన్యూడ్ టు బ్లో అంటిల్ ఇట్ బర్స్ట్. చూసారు కదా ఏమైంది? ద స్టమక్ ఆఫ్ ద జాకెల్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ ఇట్ వాస్ బర్స్ట్. సో వాట్ హ్యాపెండ్? ద జాకెల్ died. When they looked up at the sky, they saw the moon shining brilliantly, spreading milky brightness over the earth. పైకి చూస్తే ఏమైంది? బ్రిలియంట్, బ్రిలియంట్లీ ద మూన్ వాజ్ షైనింగ్. మెరిసిపోతున్నాడు చందమామ. ఆ తర్వాత దెన్ దే హర్డ్ ఎ సాఫ్ట్ వాయిస్. వాట్ వాజ్ ద సాఫ్ట్ వాయిస్? సి, may my animals, birds and insects live in peace and harmony. May there be no fences around you. May you sing and dance again. Remember me and be not afraid. భయపడకండి అంటున్నాడు. సో మీరు అలా ఇంతకుముందు ఏ విధంగానైతే కలిసిమెలిసి ఉన్నారో అలాగే కలిసిమెలిసి ఉండండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మే మై యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. సో కలిసిమెలిసి ఉండండి, ప్రశాంతంగా ఉండండి అంటున్నాడు. మేర్ దేర్ బి నో ఫెన్సెస్ అరౌండ్. మీరు కట్టుకున్నటువంటి ఆ కంచెల్ని తీసేయండి. ఇంకా మే యూ సింగ్ అండ్ డాన్స్ అగైన్. ఇంతకుముందు లాగానే పాడుతూ ఆడుతూ ఉండండి అని చెప్పాడు. రిమెంబర్ మీ, నేను మీకు ఉన్నాను, గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. రిమెంబర్, అపోజిట్ ఫర్గెట్. వెరీ గుడ్. The animals once again started to roam, sing and sleep in peace. So now there was no jackal. So what happened? They reunited again. They played well, they roamed and they started singing and sleeping unitedly all together. They broke down the fences with they had built. ఇంతకుముందు కట్టేసుకున్న ఫెన్సెస్ని, కంచెల్ని తీసేసాయి. They invited the moon and the stars for their cultural evenings. ఎప్పట్లాగానే కల్చరల్ ఈవినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ హ్యాపీగా మళ్ళీ మూన్ని ఇన్వైట్ చేశారు. సో పిల్లలు చూశారు కదా, ఇది 6th క్లాస్ ఫస్ట్ చాప్టర్ ద పీస్ అండ్ హార్మనీ లెసన్. సో మనం కలిసి ఉన్నప్పుడు మనం బలంగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. ఐకమత్యమే మహాబలం అని చెప్పి, యూనిటీ ఇస్ స్ట్రెంగ్త్ అని చెప్పేది. సో ఎవరైనా మనల్ని పొల్యూట్ చేస్తే, మన మైండ్ని వాళ్ళు డైల్యూట్ చేసినప్పుడు, వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మనం అంతా కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం. సో ఈ లెసన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొకసారి టెక్స్ట్ బుక్లో చదువుకొని హార్డ్ వర్డ్స్ని డిక్షనరీలో రిఫర్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఈ వీడియోలో మనకు ఉన్నటువంటి ఇమేజెస్ని అన్నిటిని కూడా
నేను ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ దీస్ వెబ్సైట్స్. సో మీరు మా ఛానల్కి మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేస్తూ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. నేను భూముల రాజేష్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్. జై హింద్.